అన్న ఈ ఫీల్డ్ లో రాకముందు నేను ఇండియన్ ఆర్మీలో జాబ్ మినిమం 500 స్క్వేర్ యార్డ్స్ ప్లేస్ ఉండాలని చెప్తాం మేము. అవునండి. ఇప్పుడు మీకు ఇక్కడ ప్లేస్ ఎంత ఉందన్న? ఇది నాకు ఇక్కడ ఇది మొత్తం అంతా 250 ఉంది. 250 స్క్వేర్ యార్డ్స్ ఉంది. అవును. మరి 250 స్క్వేర్ యార్డ్స్ ఎట్లా మేనేజ్ చేయగలిగినారు? రా మెటీరియల్, ఈ మిషన్స్ అంతా పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది? ఓన్లీ మిషనరీ వైజ్. ఓన్లీ మిషనరీ వచ్చేసి సో చెప్పండి అన్న, మీ పరంగా మిషన్ క్వాలిటీ ఎట్లుంది, మన మిషన్ క్వాలిటీ ఎట్లుంది? మిషన్ క్వాలిటీ వచ్చేసి ఓకే అండి, కానీ మిషన్ నేను వేరే మిషన్ తీసుకున్నాను, బట్ వాళ్ళ నుంచి మాకు జీరో రెస్పాన్స్ ఉంది. అంటే కాంట్రాక్షన్ వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను, మనం సప్లై చేస్తాం కానీ అప్పుడు మీకు తెలియదేమో. అయిపోయింది అప్పుడు తెలియదు, కానీ ఫస్ట్ నేను మీ దగ్గరికి వచ్చాను. ఓకే, సో చెప్పండి అన్న, మన మిషన్ క్వాలిటీ ఎట్లుంది, రన్నింగ్ ఎట్లుంది? క్వాలిటీ బెటరే, లేదు సర్వీస్ వచ్చేసి అన్ని బెటర్, అంతా బాగానే ఉంది. మీకు ప్లేట్ ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు మన ప్లేట్ ఏదైతే ఉందో, హలో, వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్. ఈ రోజు మనము మన కస్టమర్ యూనిట్ కి వచ్చాము. వీళ్ళకి మనం ఆటోమేటిక్ మిషన్ ఇచ్చి 1 year అవుతుంది. వీళ్ళు ఈ ఫీల్డ్ లో ఎంటర్ అయ్యి ఆల్రెడీ 2 years అవుతుంది. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు, అంటే ఎన్ని మిషన్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా వాళ్ళని క్లియర్ గా అడిగి తెలుసుకుందాం. అన్న హాయ్ అన్న. ఆయన అన్న చెప్పండి, మీ ఇంట్రడక్షన్ ఏంటి, మీరు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు ఈ ఫీల్డ్ లోకి రాకముందు? అన్న ఈ ఫీల్డ్ లో రాకముందు నేను ఇండియన్ ఆర్మీలో జాబ్ చేసిన యాజ్ ఎ సోల్జర్. ఓకే, ఒక 18 years సర్వీస్ చేసేసి వాలంటీర్ తీసుకొని ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ వేరే జాబ్ లోకి ట్రై మాకు ఆప్షన్స్ ఉంటాయి కానీ నాకు అది మళ్ళీ అదే ఫీల్డ్ లోకి వెళ్ళడం ఇష్టం లేక ఇండిపెండెంట్ వర్క్ తీసుకోవాలని చెప్పేసి బిజినెస్. ఓకే. అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసి 2 years అవుతుంది అన్న? 2 years అవుతుంది. 2 years అవుతుంది. అంటే ఈ ఫీల్డ్ అయితే కొత్త ఫీల్డ్ ఏం కాదు, ఇది ఆల్రెడీ ఒక 15-20 years నుంచి కూడా ఫీల్డ్ ఉంది. అంటే మీరు స్టార్ట్ చేసే ముందు మీరు అనుకున్నారా ఇట్లా సక్సెస్ అవ్వగలుగుతాను ఇందులో అని? సక్సెస్ అంటే అంత టార్గెట్ ఏం పెట్టుకోలేనా, కాకపోతే ఏదో ఒక వర్క్ చేసుకోవాలన్న సిచ్యువేషన్ లో ప్లేస్ ఉంది కదా అన్నట్టుగా, ఇది ఓన్ ప్లేస్. ఓకే, ప్లేస్ ఉంది అన్నట్టుగా చిన్న 2 ప్లేట్లు తీసుకొని ఏదైనా చిన్నగా దిగితేనే తెలుస్తుంది అన్నట్టుగా 2 ప్లేట్ల నుంచి దిగాను. ఓకే, దిగిన తర్వాత మళ్ళీ అందరితో పాటు రా మెటీరియల్ మనం బయట చేసుకోవాలి, దాంట్లో అందరికి కానీ డిఫరెంట్ లేదని నేను రా మెటీరియల్ మొత్తం నేను కలెక్ట్ చేస్తాను. ఆల్రెడీ ప్లేస్ ఉంది కాబట్టి రా మెటీరియల్ కూడా మీరే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సో దీంట్లో ఏముంటుంది అంటే నేను ప్లేట్ ఒక్కటే కాదు, రా మెటీరియల్ 2 అమ్మొచ్చు, రా మెటీరియల్ అమ్మొచ్చు ప్లస్ ప్లేట్ అమ్మొచ్చు, 2 రకాలుగా. సో అంటే మీరు చుట్టుపక్కల చిన్న చిన్న మిషన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు కూడా రా మెటీరియల్ సప్లై, మీరు కూడా ప్లేట్ చేస్తారు. ఓకే, ఓకే. మీ ప్రొడక్షన్ ఎంత ఉందన్న ఇప్పుడు? డైలీ ప్రొడక్షన్ ఎంత ఇక్కడ? నాకు డైలీ ప్రొడక్షన్ స్వీట్స్ వచ్చేసి ఒక 2200 బిందెలు, 200 బండల్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 50,000 అనుకోవచ్చా డైలీ? ఒక బిండెలో 50 to 60,000 మీరు డైలీ ప్రొడక్షన్ చేస్తున్నారు. అంటే 50 నుంచి 60,000 ప్లేట్లకు సరిపడా రా మెటీరియల్ మీరు ప్లేట్స్ కూడా చేస్తున్నారు కదా? ప్లేట్స్ చేస్తున్న ప్లేట్ వచ్చేసి ఒక 24-25,000 ప్లేట్స్ కూడా మీరు చేస్తున్నారు. సో నార్మల్ గా అన్న, మేము నార్మల్ గా కారగేషన్ అంటే రా మెటీరియల్ యూనిట్ ఇచ్చే ముందు కానీ లేకపోతే మిషన్స్ ఇచ్చే ముందు కానీ మేము చెప్పేది ఏంటంటే రా మెటీరియల్ యూనిట్ ఉండాలంటే మినిమం 500 స్క్వేర్ యార్డ్స్ ప్లేస్ ఉండాలని చెప్తాం మేము. ఇప్పుడు మీకు ఇక్కడ ప్లేస్ ఎంత ఉందన్న? ఇది నాకు ఇక్కడ ఇది మొత్తం అంతా 250 ఉంది. 250 స్క్వేర్ యార్డ్స్ ఉంది. మరి 250 స్క్వేర్ యార్డ్స్ ఎట్లా మేనేజ్ చేయగలిగినారు? అంటే నేను ఫస్ట్ చిన్నగా పెట్టుకున్నాను కాబట్టి అది చిన్న పెట్టుకుంటూ నాకు ఎప్పుడైతే ప్లేస్ నాకు సరిపోవట్లేదు స్టాక్ పెట్టుకోవడానికి అన్నప్పుడు ఈ 250 లో మళ్ళీ నేను పైన స్లాబ్ వేసుకుని అదో 250 చేశాను. అచ్చా, అంటే ఇది నార్మల్ 250 ఇది పైన స్టోరేజ్ అంటే ప్లేట్స్ గానీ షీట్స్ గానీ స్టోరేజ్ ఓకే, ఓకే. ఓన్లీ ఏదైతే మనకు రా మెటీరియల్ వచ్చిందో అది మాత్రం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్. ఓకే, రా మెటీరియల్ ప్లేట్స్ ఇక్కడ చేస్తున్నారు, స్టోరేజ్ పైన పెట్టారు. స్టోరేజ్ 250 అది 250 500 అయితే అట్లా 500 అట్లా మేనేజ్ చేస్తారా తక్కువ ప్లేస్ లో? ఓకే, ఓకే. నార్మల్ గా మీరు ఈ రా మెటీరియల్, ఈ మిషన్స్ అంతా పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది? ఓన్లీ మిషనరీ వైజ్. ఓన్లీ మిషనరీ వచ్చేసి 30 to 35 వరకు, 30 to 35 lakhs అయింది కంప్లీట్ గా మీకు రా మెటీరియల్ సెటప్ అండ్ మిషన్స్ సెటప్ అంతా కలిపి. రోజు 25,000 ఓన్లీ మిషనరీ వరకు. ఓన్లీ మిషనరీ వరకు. అంటే ప్లేస్ మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు షెడ్ వేసుకున్నారు తర్వాత. సో షెడ్ వేసుకోవడానికి ఎంత అయిందన్న ఇక్కడ? నాకు షెడ్ వచ్చి ఒక ఓన్ ప్రాపర్టీ కాబట్టి ఒక 60 lakhs వరకు. 6 lakhs వరకు షెడ్ అయింది. ఓకే, ఓకే. నార్మల్ ఇప్పుడు ఎలా ఉందన్న బిజినెస్, ఎలా నడుస్తుంది మీది? ఇప్పుడైతే పర్లేదు, ఒక 1 year వరకు టైం పట్టేది నాకు ఇక్కడ నుండి వేసేసి మళ్ళీ బయటకి మార్కెట్ అంతా చూసుకొని గ్యాదర్ చేసుకొని ఫలానా ప్లేట్ కంపెనీ స్టాండర్డ్ ఉందని చెప్పి పేరు రావడానికి 1 year పట్టింది. 1 year టైం పట్టింది. 1 year తర్వాతనే అసలు ఏమి తెలుసుకుంటాం. కరెక్ట్. 1 year లోపు అంతా మనం పెట్టడం ఎంత ఉన్నా దేవుడిని పెడితేనే నాకు పెట్టలే నాకు
ఓకే ఓకే మీకు పెట్టడం మనకైతే ఉండదు. కరెక్ట్. మినిమం 3 months లో నీకు ఎస్టాబ్లిష్మెంట్ టైం నీకు అంత తెలియడానికి 3 months పడుతుంది. బయటికి వెళ్ళి చూడడానికి ఒక 6 months ఓకే. అంత ఉండి అందరు ఫస్ట్ ఏమైంది పేరు చేయడానికి మీకు పేరు రావడానికి మీరు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. 1 year తర్వాత 1 year తర్వాత మీరు ప్రాఫిట్స్ అనేవి Profits అనేవి చూడు. సో అన్న ఇప్పుడు మీరు నార్మల్ గా మీరు ఇంత పెద్ద పెట్టినారు కరెక్టే. ఇంత పెద్ద కాకుండా చిన్నగా పెట్టినా గానీ, అంటే ఇప్పుడు మన దగ్గర మిషన్స్ ఉంటాయి మీకు తెలిసిందే. ఇప్పుడు చిన్న చిన్న మిషన్స్ కూడా మనకు చాలా ఉంటాయి. మీ చుట్టుపక్కల కూడా మనం చిన్న చిన్న మిషన్స్ చాలా ఇచ్చాం. ఉన్నాయండి. వాళ్ళకి రా మెటీరియల్ మీరే రా మెటీరియల్ సప్లై సో అట్లా చిన్నగా పెట్టిన వాళ్ళు కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఇందులో? అవుతారండి దానికి. ఓకే. అంటే ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు కూడా ప్లేట్స్ చేస్తున్నారు కరెక్టే. ఇప్పుడు మీరు చేసిన ప్లేట్స్ మీ చుట్టుపక్కల సప్లై చేస్తారా? చేస్తాం. అంటే డీలర్ చేస్తాడు, నేను చెయ్యను. ఓకే. అంటే మీరు డైరెక్ట్ గా డీలర్ ఇస్తాం. సో డీలర్ బల్క్ లో తీసుకుంటారు కాబట్టి వాళ్ళు మోస్ట్లీ వేరే డిస్ట్రిక్ట్స్ ప్లాన్ చేసుకుంటారు కానీ చిన్న చిన్న షాప్స్ చూసుకోరు. సో ఈ చిన్నగా చిన్న విషయం పెట్టుకున్న వాళ్ళు చిన్న చిన్న షాప్స్ అంటే కాంపిటీషన్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. ఎవరికి డీలర్ కి ఇప్పుడు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్. ఓకే ఓకే. మేము రా మెటీరియల్ ఉంటాం కాబట్టి మనం రా. ఓకే. మేము వెళ్ళినామంటే డీలర్ ఉండడు, మళ్ళీ తర్వాత చిన్న వాళ్ళు ఉండదు. ఓకే ఓకే. సో మేము మార్కెట్ లో దిగాం. ఓకే. ఇప్పుడు నేను మార్కెట్ లో ఏదైతే మ్యానుఫాక్చర్ రేట్ వస్తుందో అదే రేటు నేను వీళ్ళకి మన చిన్న మిషన్లు పెట్టుకున్నాడు వాళ్ళకి అదే రేట్ ఇస్తాను. ప్లేట్ లో నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, డీలర్ అదే. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ప్రాఫిట్ ట్రాన్స్పోర్ట్ చూసుకుని వాళ్ళు అమ్ముకోవాలి, ఈయన ట్రాన్స్పోర్ట్ వీళ్ళు అమ్ముకుంటారు. డీలర్ ఏదో రేట్ అయితే ఫిక్స్ చేసుకుని అమ్ముకుంటాడు, ఆయనతో పాటు వీళ్ళు నడుపుకొస్తే కింద వాళ్ళు సెట్ అయిపోయింది. ఓకే. ఇంకా వాళ్ళకి మధ్యలో ఆయన ఎక్కిస్తున్నాను నేను తక్కిస్తున్నాను అని చెప్పేసి పంతాలకు పోతే మాత్రం ఓకే. సో ఇప్పుడు మీకు పైన స్టోరేజ్ అంతా పెట్టుకున్నారు కదన్నా. సో ఒకసారి చూద్దామా పైన ఎట్లా ఉందో అంటే. సరే, ఇది కార్గేషన్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అన్న? ఓకే. ఇప్పుడు మీరు లామినేషన్ ఇక్కడ రన్ అవుతుంది, మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ పేపర్ రోల్ పేపర్ వస్తుంది. మొత్తం పేపర్ 2 రకాలు వస్తుంది. ఒకటి 80 GSM, రెండోది 100 GSM. ఓకే. 80 GSM వచ్చి నార్మల్ గ్రీన్ కి యూజ్ చేస్తాం. నార్మల్ గ్రీన్ ప్లేట్స్ మనం 80 GSM యూజ్ చేస్తాం. 100 వచ్చేసి కొంచెం థిక్నెస్ ఉంటుంది కాబట్టి మనం మల్టీప్లెక్స్ యూజ్ చేస్తాం. ఇంకా మనకు 100 కంటే మన ఫిలిం ఏదైతే ఎక్కిస్తామో దాని ప్రకారంగా పేపర్ ఎక్కిస్తాం. ఓకే. ఇక్కడ పేపర్ మనతో పాటు ఫిలిం ఫేస్ చేస్తుంది. ఓకే. దీన్ని లామినేషన్ ఉంటుంది. ఈ లామినేషన్ అయిపోయిన తర్వాత ఈ కార్గేషన్ కి వచ్చేసి వెనుకొక నీళ్ళు ముందులో ఒక నీళ్ళు. ఓకే. 2 రూల్స్ పెడతారు. 2 reels. ఓకే. ఇక్కడ వచ్చేటప్పుడు స్లూట్ ఒక లైనర్ అని చెప్పేసి ఇక్కడికి వస్తాయి. ఇది సో బఫే చేయడానికి లైనర్ ఇంపార్టెంట్. సో అక్కడ లామినేట్ అయిన రోల్ ని ఇక్కడ రెడీ అయిపోయిన రోల్ ని డైరెక్ట్ ఇక్కడ లోడ్ చేసి ఇక్కడ లోడ్ చేసి మళ్ళీ ఇక్కడ గమ్ పేస్ట్ చేసుకుంటూ ఓకే అక్కడ కన్వేయర్ నుంచి వచ్చేసి షీట్ వస్తుంది. ఇక్కడ సో ఈ బఫే కావాల్సిన షీట్ ఇక్కడ కట్టాలి. బఫే షీట్ అనేది స్టిఫ్ షీట్ ఇక్కడ రెడీ అయిపోతుంది. సో ఇది ప్లేట్స్ మళ్ళీ ఇది 13/26 అంటే ఇందులో 12 inch ప్లేట్ ది షీట్ ఇది. సో తర్వాత ప్లేట్స్ అనేది ఇక్కడ తర్వాత ఈ షీట్ మనకు ముందు రా మెటీరియల్ స్టాక్ చేసుకుంటాం. ఓకే. ఆ తర్వాత ఇది మనది మల్టీ వన్ జిమ్ లో యూజ్ చేస్తాం. నేను ఓకే. మనం ఇచ్చిన ఆటోమేటిక్ మిషన్ లో ఇది మల్టీ యూజ్ చేస్తాం. ఓకే. మిగతా దాంట్లో బ్లేడ్ కటింగ్స్ కాబట్టి దాంట్లో మొత్తం గ్రీన్. ఓకే. గ్రీన్ యూజ్ చేస్తున్నారు. ఓకే. సో పైకి వెళ్దామన్నా చూద్దాం ఒకసారి. చాలా పెద్ద ప్లేస్ అన్న, హైట్ కూడా బాగుంది. సో స్టాక్ అంతా ప్లేట్స్ అంతా స్టాక్ అంతా ప్లేట్ ఇక్కడ స్టాక్ చేసుకుంటాం. షీట్లు ఏమన్నా మనకు వచ్చినాయి ఇక్కడ ఉంటాయి. ఓకే. దీని ప్రకారం షీట్లు మనకు ప్యాకింగ్ ఆర్డర్ వచ్చేసి ఏదన్నా ఉంటే ఓకే బల్క్ లో చేసుకొని ఇస్తాం అన్నమాట. అంటే డీలర్ ఆర్డర్ ఇస్తాడు. ఓకే. 13+, 14+, 15+ అని చెప్పి దాని ప్రకారం మనం ఓకే ప్యాకింగ్ చేసి రెడీ పెడతాం. మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడే మనం ఇంకో కస్టమర్ వస్తున్నారు. ఈ కస్టమర్ కూడా మన దగ్గర మిషన్ తీసుకున్నారు. అన్న చెప్పండి అన్న, మీ దగ్గర ఏ మోడల్ మిషన్ ఉంది? డబల్ షీట్ ఫుల్ షీట్ ది ఉంది కదా. ఓకే. అంటే రా మెటీరియల్ తీసుకోవడానికి వచ్చినారా? ఓకే. ఒకటి zigzag ఒకటి ప్లేన్ ఉంది. ఓకే. రా మెటీరియల్ అన్న దగ్గర తీసుకుంటారా? అన్న నెంబర్ మేమే ఇచ్చినామా? ఓకే ఓకే ఓకే. ఇప్పటి నుంచి ఎప్పుడు తీసుకున్నారా అన్న మిషన్? మా దగ్గర 1 year. ఓకే. ఎన్ని బండల్స్ తీసుకుంటున్నారు లోడ్? 160 బండల్స్ తీసుకుంటున్నారా? ఎట్లా అంటే ఎన్ని డేస్ కి ఒకసారి తీసుకెళ్తున్నారు? 160 బండల్స్ 1 week అంటే వీక్ లో 160 బండల్స్ మీరు ఫినిష్ చేస్తున్నారు. ఎట్లుందన్న బిజినెస్? ఓకే ఓకే. సో ఇస్తున్నాడు అన్న టైం కి షీట్స్?
ఓకే 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 అన్న, థ్యాంక్ యూ. సో అన్న, ఇప్పుడు కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు నార్మల్ గా ఇంత పెద్ద యూనిట్ రన్ చేయాలంటే అన్న. మీకు మిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ. సో మిషన్ క్వాలిటీ అనేది కూడా ఇంపార్టెంట్. సో మీరు మా దగ్గర తీసుకున్న మిషన్ ఈ ఆటోమేటిక్ మిషన్ ఒకటి తీసుకున్నారు. తర్వాత మనకి పుష్ బటన్ లో బ్లేడ్ డై మోడల్ ఒకటి తీసుకున్నారు. అంతకు ముందు 2 బేరింగ్ డైవి కూడా ఉండేవి, అవును. అవి తీసేసిన తర్వాత ఇవి తీసుకున్నారు. ఇది. సో ప్రొడక్షన్ పెంచుకోవడానికి అవి తీసేసి ఇది తీసుకున్నారు. Yes. సో ఇది మీకు ఇచ్చినప్పుడు కూడా మోడల్ కొత్త మోడల్. యాక్చువల్ గా ఈ మోడల్ ఏదైతే ఉందో అన్నకి ఇచ్చిన 3rd మిషన్. ఇప్పుడు అవి ఆల్మోస్ట్ 60+ ఉన్నాయి, 60+ ఇచ్చేసినాము. అయితే మనం ఇచ్చిన ఫస్ట్ ఏవైతే 4-5 మిషన్స్ ఉన్నాయో కొత్త మోడల్ కాబట్టి కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. కాక అందరికి మేము ఇష్యూస్ ఏవో వచ్చినాయి అన్ని సాల్వ్ చేసినాం. కానీ అన్న ఇక్కడ దాకా మమ్మల్ని రానియలేదు కూడా. చిన్న చిన్న ఇష్యూస్ ఏమున్నా టెక్నికల్ గా చాలా. అన్న మీరు ఏం చేస్తారన్నారు ఆర్మీలో? నేను ఆర్మీలో మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఓకే ఓకే. సో అన్న ఏంటంటే మా దాకా కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. చిన్న చిన్న ఏమున్నా గానీ జస్ట్ కాల్ ఇట్లా వేసుకున్నాను అని చెప్తే కంప్లీట్ గా వేసుకుంటారు. వెల్డింగ్ కూడా చేసుకుంటారు అన్న. సో ఇవన్నీ చేసుకున్నారు. మా దాకా మాకు ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు అన్న యాక్చువల్ చెప్పాలంటే. సో చెప్పండి అన్న, మీ పరంగా మిషన్ క్వాలిటీ ఎట్లుంది, మన మిషన్ క్వాలిటీ ఎట్లుంది? మిషన్ క్వాలిటీ వచ్చేసి ఓకే అండి, కానీ మిషన్ తీసుకోవడం ఒకటి కాదు, సర్వీసింగ్ మెయిన్ ఉంటుంది. సో సర్వీసింగ్ లో మాకైతే ఇప్పటివరకు ఎప్పుడో ప్రాబ్లం రాలేదు. ఇంతకుముందు నేను వేరే మిషన్ తీసుకున్నాను, బట్ వాళ్ళ నుంచి మాకు 0 రెస్పాన్స్ ఉంది. అంటే కాంట్రాక్షన్ వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. మనం సప్లై చేస్తాం కానీ అప్పుడు మీకు తెలియదేమో. అయిపోయింది అప్పుడు తెలియదు, కానీ ఫస్ట్ నేను మీ దగ్గరికి వచ్చాను. ఓకే. బట్ అప్పుడు టార్గెషన్ లేదు మీ దగ్గర. అవును. ఓకే. So అందుకని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి. ఓకే. ఇక వాళ్ళ ఇప్పటి వరకు అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా వస్తామని అంటారు, కానీ ఇప్పటి వరకు 0 రెస్పాన్స్ అన్నమాట. కారగేషన్ ఇంకా ఏమేమి తీసుకున్నారన్న వాళ్ళ దగ్గర? ఈ 2 మిషన్లు, ఈ 2 మిషన్స్ తీసుకున్నారు. అంటే లామినేషన్ అంతే. తర్వాత అక్కడ రెస్పాండ్ కాలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ దగ్గరికి ఇక్కడ నుంచి వచ్చాను. ఓకే ఓకే. ముందు ఇది తీసుకున్నాం, తర్వాత అది తీసుకున్నాం. మన దగ్గర కూడా ఇది 4th మిషన్ యాక్చువల్ చెప్పాలంటే. మిషన్ అండి, 2 తీసేసి తీసుకున్నప్పుడు ఇది 4th మిషన్. 4th మిషన్. సో వాళ్ళు ఇప్పటివరకు సర్వీస్ కి రాలేదు అసలు. వాళ్ళు రాలేదు. Not even నేనే చేసుకుంటాను. ఇంత పెద్ద యూనిట్ ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పుడు సో మన వాళ్ళు ఇంతకు ముందు వచ్చారు ఇక్కడికి? వచ్చారు ఇక్కడికి 2 times ఏమో వచ్చారు అనుకుంటా. ఇన్స్టాల్ చేసినప్పుడు వచ్చారు, మళ్ళీ మధ్యలో కొంచెం ప్రాబ్లం అయితే వచ్చి చేసి వెళ్ళారు. ఓకే ఓకే. ఆ రెస్పాన్స్ ఉంది కాబట్టి నేను ఈ రోజు మీకు ఇస్తున్నాను. వాళ్ళలాగా ఉంటే దగ్గర కరెక్ట్ కరెక్ట్. సో చెప్పండి అన్న, మన మిషన్ క్వాలిటీ ఎట్లుంది, రన్నింగ్ ఎట్లుంది? క్వాలిటీ బెటరే, లేదు సర్వీస్ వచ్చేసి అన్ని బెటర్, బాగానే ఉంది. మీకు ప్లేట్ ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు మన ప్లేట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు నార్మల్ గా మార్కెట్ లో చాలా ప్లేట్స్ చూసింటారు. ఇదేంటంటే మనము సపరేట్ గా డిజైన్ చేయించుకున్న డై అన్నట్టు అన్న ప్రోగ్రామింగ్. సో మీకు అన్ని ప్లేట్స్ మీద ఈ ప్లేట్ కి డిఫరెన్స్ ఏమనిపిస్తుంది అన్న? ప్లేట్ల కంటే అన్న ఇప్పుడు మార్కెట్ లో మనమేమో క్వాలిటీ చూసినప్పుడు ఇట్లా చూస్తాం, కానీ మార్కెట్ లో మనం సేల్ చేయాలంటే మనకి ఇది కాదు, హైట్ కావాలి. ప్లేట్ కొట్టినప్పుడు అది ఎంత హైట్ వస్తుంది, మనం 13 పెట్టినామా 14 పెట్టినాం అన్నప్పుడు అవును ఈ ప్యాకెట్ ఉంటుంది. అవును, ఈ ప్యాకెట్ తీసుకుంది. ఓకే. ఇది వచ్చేసి బ్లేడ్ డై ప్లేట్ డై ఇది. ఓకే. ఇప్పుడు దీనికి ఏం చూస్తారంటే ప్యాకింగ్ అయిన తర్వాత ఇట్లా బండ మీద హైట్ కనిపిస్తుంది. ఓకే. హైట్ కనిపిస్తే అవతలోడు ఓకే అని చెప్పి ప్లేట్ చేస్తారు. ఇది ఎప్పుడైతే మనకు కొంచెం తక్కువ క్వాలిటీ వచ్చేసి వెడల్పు వచ్చి తక్కువ అవుతుందో, మనం 15 ఇచ్చినాం అంటే నంబర్ అనమాట. వాళ్ళు 13 ఇచ్చి అమ్ముతున్నామో మాకు వద్దు, తక్కువ ఉన్నాయి క్వాంటిటీ అని చెప్పేసి అక్కడ బ్లేమ్ అవుతుంది. యాక్చువల్ గా ఏముంది, నార్మల్ గా బ్లేడ్ డైస్ అనేవి బండల్ హైట్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవి బ్లేడ్ డై ప్లేట్స్ కదన్న. ఈ బ్లేడ్ డైస్ అనేవి జనరల్ గా బండల్ హైట్ వస్తుంది. నార్మల్ గా ఇంతకుముందు మార్కెట్ లో ఎట్లుండే అంటే 200 ప్లేట్స్ బ్లేడ్ ఇట్లా పెట్టామనుకోండి, సేమ్ 200 ప్లేట్స్ మన బేరింగ్ డై లో కొట్టిన పెడితే జస్ట్ హాఫ్ హైట్ వచ్చేది, హాఫ్ వచ్చేది. కానీ మనం ఈ డైలో మనం మెయిన్ ఫోకస్ చేసింది ఏంటంటే బండల్ హైట్. ఇప్పుడు 200 ప్లేట్స్ బ్లేడ్ లో ఎంత హైట్ వస్తాయో బేరింగ్ కూడా ఆల్మోస్ట్ అంత హైట్ రావాలి. 2 సెంట్ టాకింగ్ కాదన్న. అవును, ఇవి 200 కానీ సేమ్ హైట్ వస్తుంది. ఒకప్పుడు ఏంటంటే ఇంకా వచ్చేది 200 హైట్, తక్కువ వచ్చేది. సో దాని వల్ల మనం ఏవైతే మిషన్స్ ఇచ్చినామో మెయిన్ కస్టమర్ సాటిస్ఫై అయ్యేది హైట్ మీద. బండల్ హైట్ అనేది బాగా వస్తుంది. అంటే అదే మనకి డెప్త్ రావాలి అంటే మనకి ఫ్రూట్ కూడా అసలు స్టిఫ్ గా ఉంటది. అంతకుముందు బేరింగ్ ఏంటంటే ఫ్రూట్ అణిగిపోయి కొంచెం పల్సగా అనిపించదు. అవునండి, మన ఏంటంటే స్టిఫ్ వస్తాయి. కస్టమర్ ఎవరన్నా దీంట్లో పెట్టుకొని అన్నం పెట్టుకొని తిన్నప్పుడు తను ఫీల్ కావాలన్నమాట, అంటే స్టాండర్డ్. ఓకే ఓకే, అదొకటి. ఓకే అన్న. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏముందన్న, సర్వీస్ పరంగా అయితే నేను 100 మాత్రం ఏవిఆర్. ఓకే, వేరే వాళ్ళ దగ్గర తెలియదు. ఇప్పుడు ఎవరైనా మిషన్ తీసుకోవాలన్నా కానీ నేను ఏవిఆర్ ప్రిఫర్ చేస్తాను. ఓకే, అన్నిటికంటే తీసుకోవడం కంటే సర్వీసింగ్ రెస్పాన్స్ కూడా ఇంపార్టెంట్. దాంట్లో ఓకే, దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ.